గీతా జయంతి అంటే భగవంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో గురువు స్థానాన్ని ఆయన తీసుకొని, అర్జునుడు ఒక శిష్యుడు స్థానాన్ని తీసుకొని మానవాళిని అంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. చాలా మందికి ఒక తప్పుడు అవగాహన ఉంది. ఏంటి అంటే భగవద్గీతను ఎవరైనా అధ్యయనం చేస్తే సన్యాసులు అయిపోతారేమో, అన్నింటినీ వదిలేసి వైరాగ్యం వచ్చేస్తుందేమో, ఇటువంటివన్నీ ఉన్నాయి. యాక్చువల్గా నేను యుద్ధం చేయను, సన్యాసాన్ని స్వీకరిస్తాను, లేకపోతే భిక్షం ఎత్తుకుని బతుకుతాను అనేటువంటి బాధ్యత నుంచి తప్పించుకుంటాను అన్నటువంటి వ్యక్తి అర్జునునికి భగవంతుడు బాధ్యతలను తెలియపరచడం భగవద్గీత ద్వారా జరిగింది. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు బాధ్యతల నుంచి తప్పించుకున్నాడా? బాధ్యతలను నెరవేర్తించాడు. సో అందువల్ల ఎవరు కూడా అటువంటి అపోహలో ఉండకూడదు. భగవద్గీత చదివితే బాధ్యతలు వస్తాయి, కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఒక మంచి మార్గదర్శకం వస్తుందన్నమాట. ఆదిశంకర్ల వారు కూడా గీతా మహత్యంలో చెప్తూ ఉన్నారు, ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం, ఒకే ఒక దేవుడు దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర ఏవ గీతం, ఒకే ఒక శాస్త్రం దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు చెప్పినటువంటిది. ఏకో మంత్రం తస్య నామాని అని, ఒకే ఒక మంత్రాన్ని జపించాల, ఆ దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుని యొక్క నామాన్ని జపించాలి. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవా, ఒకే ఒక కర్మ చేయాలా, అదేంటి అంటే ఆ దేవదేవుని సంతృప్తి పరిచేటువంటి కర్మను చేయాలా. ఈ భగవద్గీత అన్నటువంటిది మహాభారతంలో ఒక భాగం. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, చెట్టు యొక్క కాండంలో రుచి ఉండదు, చెట్టు యొక్క బెరడులో రుచి ఉండదు, కొమ్మల్లో ఆకుల్లో రుచి ఉండదు, దానికి వచ్చే పండు చాలా రుచిగా ఉంటుంది. సో మహాభారతం అన్నటువంటి వృక్షానికి కాసినటువంటి ఒక అద్భుతమైన రుచి కలిగినటువంటి ఒక ఫలమే భగవద్గీత అని చెప్పి ఆచార్యులు. మహాభారతం అన్నటువంటి వృక్షానికి పండినటువంటి రసవత్తరమైనటువంటి, చాలా రమ్యమైనటువంటి, చాలా రుచికరమైనటువంటి ఫలము భగవద్గీత. వేదాలు భగవంతుని యొక్క శ్వాస నుంచి ఉద్భవింపబడ్డాయి. కానీ భగవద్గీతలో ఉన్న విశేషం ఏంటి అంటే భగవంతుడు స్వయముగా పలికినటువంటి పలుకులు భగవద్గీత. వేదాలు శ్వాస నుంచి వచ్చాయి, జ్ఞానమంతా శ్వాస నుంచి వచ్చింది, కానీ భగవంతుని యొక్క ముఖపద్మాల నుంచి వెలువడినటువంటి సందేశము భగవద్గీత. అందుకని ఇది చాలా విశేషమైనటువంటి